నమస్తే, మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చింతపండు పులుసుతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా రైస్ని మనం ముందుగా ఇలా ఉడికించి పెట్టుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు పులుసు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ పెట్టుకొని కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని ఇలా వేసుకోవాలి. కలుపుకుందాం ఒకసారి. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గాక చింతపండు పులుసు వేసుకుందాం. తగినంత చింతపండు పులుసు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం రైస్లో కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు కూడా మనం రైస్లో వేసుకుందాం. ఒక చిన్న ముక్క బెల్లం వేసుకుందాం టేస్ట్ కొరకు. ఇలా రైస్కి తగినంత చింతపండు పులుసు పోసుకొని మీడియం మంటలో పెట్టుకొని మరగనిద్దాం. చూసారా, పులుసు కూడా బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం రైస్లో వేసేసుకుందాం. ఇలా రైస్లో వేసుకొని కొద్దిగా చల్లారాక కలుపుకుందాం. చూసారా, ఇలా రైస్ అంతా ఇలా కలుపుకోవాలి. పులుసు అంతా పట్టించుకోవాలి రైస్కి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పల్లీలు వేసుకుందాం. వేరుశనగ గుళ్ళు ఒక 2 నిమిషాలు పల్లీలు వేగినాక పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఎండుమిర్చి, ఒకసారి కలుపుకోండి. పోపు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ, ఒకసారి బాగా కలుపుకున్నాం. చూసారా, బాగా వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం ఈ పోపును కూడా తీసుకెళ్ళి రైస్లో కలుపుకుందాం. ఇలా మొత్తం రైస్లో వేసుకొని రైస్ మొత్తం కలుపుకుందాం ఒకసారి. చూసారుగా, మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇంకా రెడీ అయిపోయిందండి చింతపండు పులుసు పులిహోర. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.